హాయ్ గైస్! ఈ రోజు నాకు డిఫరెంట్‌గా బట్ ఈజీ అండ్ టేస్టీగా తినాలనిపించింది. సో, నేను జాపనీస్ డిష్ చికెన్ కాట్సు కర్రీ ఇంట్లో ట్రై చేశాను. జాపనీస్ ఫుడ్ ట్రై చేసిన వాళ్ళకి ఇది చాలా ఫేమస్ అన్న ఐడియా ఉండే ఉంటది. ఫస్ట్ 500 ml వాటర్‌లో ఆనియన్స్, క్యారెట్స్, పొటాటో క్యూబ్స్ ఏసుకొని బాయిల్ చేస్తున్నా. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఎస్ఎన్‌బి గోల్డెన్ కర్రీ మిక్స్ ఏసుకుంటున్నా. ఇది కర్రీకి మెయిన్ బేస్ అన్నమాట. మీడియం హాట్ యూజ్ చేస్తున్నా కానీ మైల్డ్, ఎక్స్ట్రా హాట్ కూడా ఉన్నాయన్నమాట. నేను 3 కర్రీ క్యూబ్స్ ఏసుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేస్తున్నా. థిక్‌గా గ్లాసీగా వస్తదనమాట. ఎక్స్ట్రా ఫ్లేవర్ కి 1 టీ స్పూన్ సోయ్ సాస్, 1 టీ స్పూన్ టొమాటో కెచప్ అండ్ హాఫ్ టీ స్పూన్ బ్రౌన్ షుగర్ వేస్తున్నా. ట్రస్ట్ మీ, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. చికెన్ కోసం నేను రెడీమేడ్ చికెన్ స్నిజ్జల్స్ యూజ్ చేస్తున్నా. స్క్రాచ్ నుంచి అయితే నేను చేయట్లేదు. ఎయిర్ ఫ్రైయర్ లో 180 డిగ్రీస్ 15 మినిట్స్ సరిపోతుంది అనమాట, కుక్ అవుతుంది. ప్లేటింగ్ నా ఫేవరెట్ పార్ట్ అనమాట. రైస్ ఒక సైడ్, కర్రీ ఇంకొక సైడ్, మధ్యలో క్రిస్పీ చికెన్ కట్స్, పైన కొంచెం సెసమి సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈజీగా, ఫాస్ట్ గా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్. ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది.